యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క శరీరత్వంలో చేవేసే ముందు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసుకుని ధ్యానించుకున్నాక మన యొక్క జీవితాలు సరిదిద్దుకున్నాక తర్వాత యోగ్యమైన రీతిగా ఆయన యొక్క శరీరత్వంలో పాలు పంచుకోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఒక ప్రవక్త ఉన్నారు. అతని పేరు ఏంటంటే ఎలీషా. ఎలీషా ప్రవక్తగా నియమిస్తున్నప్పుడు, ప్రవక్తగా ఉంటున్నప్పుడు తన యొక్క కాల వ్యవధిలో చాలా మంది కూడా కుష్ఠరోగులు ఉన్నారంట. ఆ కుష్ఠరోగులో ఒకటి పేరేంటంట నయమాను. చాలా మంది బాగుపడలేదు, కానీ నయమాను ఒక్కడే ఆ కుష్ఠరోగు నుంచి ఏం చేశాడంట, విడుదల చెందాడు. హల్లెలూయా. ఎలీషా ఎవరంటే ఒక మంచి ప్రవక్త అన్నమాట. అటువంటి నాయకత్వంలో, అటువంటి పరిపాలనలో చాలా మంది కూడా ఎక్కువగా కుష్ఠరోగం వచ్చేస్తూ ఉండేది. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు ఉగ్రతకి వాళ్ళందరూ కూడా ఏమైనారంట, గురయ్యారు. ఎందుకు కుష్ఠరోగం వచ్చేదంటే వాళ్ళందరూ కూడా దేవుని విసర్జించి విగ్రహారుదుల కంటే నీచంగా ప్రవర్తించేవారంట, అన్యుల కంటే బహు నీచంగా ప్రవర్తించేవారంట. అందుకు వాళ్ళందరూ కూడా ఏ శిక్షకు గురయ్యారంట, కుష్ఠరోగానికి గురయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో నయమాను ఒకడు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఎవరు కూడా స్వస్థత పొందలేదు, ఎవరు కూడా బాగుపడలేదు, ఎవరు కూడా ఆ యొక్క వ్యాధి నుండి విడుదల చెందలేదు. కానీ ఒకే ఒక అతను నయమాను అని ఒకే ఒక అతను ఏం చేశాడంట, బాగుపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా అంశము ఎందుకు నయమాను జీవితము బాగుపడింది, మిగతా జీవితాలు బాగుపడలా. అందరూ కూడా కుష్ఠరోగం కలిగిన వారే, అందరూ కూడా ఒకే వ్యాధి కలిగిన వారే, అందరూ కూడా ఒకే తప్పు చేసిన వారే, అందరూ కూడా ఒకే వ్యాధితో బాధపడుతున్న వారే, అందరూ కూడా సమాజంలో హేళన చేయబడుతున్న వారే. కానీ నయమాను జీవితం ఎందుకు స్వస్థపరచబడింది, నయమాను జీవితం ఎందుకు బాగు చేయబడింది, నయమాను జీవితం ఎందుకు తప్పించబడింది, మిగతా జీవితాలు ఎందుకు తప్పించబడలేకపోయినాయో ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకొని నా సందేశం ముగిస్తాను. చూడండి ప్రియమైన దేవుడు పెట్టారా, రాజుల 2వ గ్రంథం ఒకసారి తీయండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం ఒకసారి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములవై అతడు శుద్ధుడాయన. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయమాను బాగుపడడానికి కారణం ఏంటంటే, నయమాను స్వస్థత పొందుకోవడానికి కారణం ఏంటంటే, మిగతా కుష్ఠులందరూ కూడా అక్కడే ఉండిపోయారు. కానీ నయమాను ఎక్కడికి వెళ్ళాడంట, దైవజనుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అందుకునే తన యొక్క జీవితంలో ఏ వ్యాధి పోయిందంట, కుష్ఠరోగం పోయింది. ఈరోజు చాలా మంది జీవితంలో మానవ వ్యాధితో బాధపడుతున్నారు. ఏంటి ఆ వ్యాధి? కుష్ఠరోగము. కుష్ఠరోగం ఎలా మొదలవుతుందో తెలుసా మీకు? కుష్ఠరోగము ఒక చుక్కతో మొదలవుతుంది. మన దేహంలో ఒక చుక్కతో మొదలవుతుందంట. అలాగ ఏమవుతుందంట, అది పెరుగుకుంటూ వెళ్ళిపోద్దంట. నొప్పి ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, ఏది కూడా ఉండదు. ఏంటది? కుష్ఠరోగము. అదే విధంగా ఈరోజు ప్రతి మానవుడు కూడా పాపం అనే వ్యాధితో బాధపడుతున్నాడు, పాపం అనే రోగిలాగా ఉంటున్నాడు. ఎందుకంటే పాపం చేస్తున్నప్పుడు నొప్పి తెలియట్లా, పాపం చేస్తున్నప్పుడు భయం ఉండట్లా, పాపం చేస్తున్నప్పుడు ఏ మాత్రము కూడా అధైర్యపడట్లేదు. కానీ వారి యొక్క జీవితంలో చిన్న పాపమే కదా అని చెప్పి ఆ చిన్న పాపంలో చేవేయడం, ఆ చిన్న పాపం ఎలా మారుతుందంటే రోజు పెద్ద పాపం కింద
కింద మారి ప్రాణాలకే ఉరేం చేస్తున్నారంట, తెచ్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాపం నుండి విడుదల చెందాలంటే, పాపం నుండి బయటపడాలంటే, నువ్వు చేస్తున్న చిన్న చిన్న పాపాలు కూడా మానేయాలంటే ఒకటే ఒక మార్గము, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనందరం కూడా రావాలి. ఆయన చిందించిన రక్తంలో మనందరం కూడా కడగబడితే గనక, ఆయన చిందించిన అమూల్యమైన ప్రశస్తమైన ఆ యొక్క రక్తంలో మనందరం కూడా కడగబడితే గనక, మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, పాపం నుండి దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఈ నయమాను కుష్టి రోగితో ఎక్కడికి వెళ్ళాడంట, దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేంతో వెళ్ళాడు? కుష్టి రోగంతో వెళ్ళాడు. ఎక్కడికి? ఎలీషా దగ్గరికి. ఈ రోజున చాలా మంది దేవుని దగ్గర రమ్మంటే ఈ అవసరత తీరిపోతానని వస్తానండి. ఏమంటే ఈ యొక్క వ్యాధి పోతే అప్పుడు ఎక్కడికి వస్తాను? నేను దేవుని దగ్గరికి వస్తాను. నాకు కొన్ని ఉన్నాయండి, ఇవన్నీ కూడా తొలగిపోతే ఎవరిని నమ్ముకుంటానండి? నేను దేవుణ్ణి నమ్ముకుంటాను. అది కాదు. ఆ యొక్క నయమాను కుష్టి రోగం పోయక రాలేదు, కుష్టి రోగము నుండి విడుదల పొందక రాలేదు, కానీ తన ఉన్న పరిస్థితుల నుండి ఎక్కడికి వచ్చాడంట, ఎలీషా దగ్గరికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది కూడా దేవుని యొక్క సంఘానికి దూరం అయిపోతున్నారు. దేవుని యొక్క సన్నిధి ఎందుకు మానేస్తామంటే ఏదో సాకు, ఏదో పనండి, ఆ పనండి, ఈ పనండి అని. కానీ ఈ యొక్క భక్తుడైతే, నయమాన్ అయితే, కుష్ఠరోగం ఉన్నవాడు ఎవడన్నా పలకరిస్తారండి? జనాల మధ్యలో రాణిస్తారా? ఆ కాలంలో అయితే కుష్ఠరోగిని ఎక్కడ పెట్టేవారు తెలుసా? ఊరు చివరన పెట్టేవారంట. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. నేను కుష్ఠరోగుల మధ్య పరిచయం చేస్తూ ఉండేవాడిని, ఇప్పుడు కూడా చేస్తున్నాను అనుకోండి. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తూ ఉండేవాడిని. వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, కాళ్ళకి ఏం కట్టుకుంటారు వాళ్ళు, దాన్ని ఏమంటారంటే క్లాత్ తోటి కట్టుకుంటూ ఉంటారు. ఇంక ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలంటే డ్రెస్సింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఆ యొక్క కాలుకి స్పర్శ ఉండదు, ఏది కూడా ఉండే. అంత భయంకరమైన కుష్ఠరోగము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుష్ఠరోగం అనే వ్యక్తి ఆ రోగంతో ఎక్కడికి వెళ్ళాడంట, దేవుని సన్నిధికి వెళ్ళి. ఈ రోజున నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ కష్టం ఏదైనా కావచ్చు, నీ ఇబ్బంది ఏదైనా కావచ్చు, నీ రోగం ఏదైనా కావచ్చు, అంతా పోయాక దేవుని దగ్గరికి వస్తానన్నా కాదు, అంతా పోయాక దేవుని సన్నిధికి వస్తా ఉండడం కాదు, అంతా చక్కబడ్డాక రక్షణ పొందడం కాదు. ఉన్న పరిస్థితుల్లోనే మనం ఎక్కడికి రావాలంట, దేవుని వైపు తిరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉన్న పరిస్థితిలో దేవుని సన్నిధికి వస్తే మిగతా పరిస్థితి అంటే ఎవరు చూసుకుంటారంట, ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చి ఉన్న స్థితిలో దేవుడికి అప్పచెప్పుకుంటే, ఉన్న స్థితిలో ప్రార్థన చేస్తే, ఉన్న పాటన దేవుని కొరకు నిలబడితే మిగతా జీవితం అంతా ఆశీర్వాదకరంగా మార్చేది ఎవరంట, ఆయనే. దానియేలు గురించి మనం తెలుసు కదా. ఉన్న పాటన ఎక్కడికి వెళ్ళాడంట, సింహపు బోన్లోకి వెళ్ళాడు. సింహపు నోరుని మూయించింది ఎవరు? దేవుడు. రాజుగా చేసింది ఎవరు? దేవుడు. చప్పట్లు కొడదామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు కూడా అంతా అయిపోయాక, ఇది చెక్కబడ్డాక, అది చెక్కబడ్డాక కాదు, ఉన్న పరిస్థితిలో దేవుడి సన్నిధికి వస్తే నీ జీవితం ఎవరు చెక్కబడతారంట, దేవుడు చెక్కబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవులని పిలవబడుతున్న మనం కూడా ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉన్నాం. ఈ రోజున పాపాలంటే వ్యభిచారం చేయకపోవచ్చు, నువ్వు పాపాలంటే లేకపోతే మరొకటి చేయకపోవచ్చు, కానీ దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా పాపం ఎలా చేస్తున్నాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఏంటి ఆ పాపము? నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే నువ్వేం చేసినట్టంట, పాపం చేస్తున్నట్టు. దేవుడు సెలవిచ్చాడు పదార్థంలో, విశ్రాంతి దినమున మీరు ఎక్కడ ఉండాలంట, నా సన్నిధిలో ఉండవలసిందే. కానీ ఈ రోజున ఎంతమంది దేవుని యొక్క సన్నిధి దూరం అవుతున్నారు? విశ్రాంతి దినములో నువ్వు పాపం చేస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతే నువ్వు పాపం చేస్తున్నట్టు. దేవుని యొక్క పరిచయంలో నువ్వు పాలు పంచుకోలేకపోతే నువ్వు పాపంలో జీవిస్తున్నట్టు అనుకోవచ్చు. బాహ్య ప్రకారంగా లోకస్తులానే పాపం చేయట్లేదు అనుకుంటున్నా, కానీ ఆధ్యాత్మికంగా ఇచ్చిన బాధ్యతలు, దేవుడిచ్చిన ఆజ్ఞలను లోపడలేకపోవడం ద్వారా నువ్వేం చేస్తున్నావంట, పాపంలో ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రోజు ఆ పాపపు జీవితం నుండి బయటికి రావాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంట, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డగా, ఆ యొక్క ఎలీషా ఆ యొక్క దగ్గరికి వెళ్ళడం ద్వారా నయమాన్ ఏం చేశారంట, బాగుపడ్డాడు. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళా, కానీ వెళ్ళి ఆ నయమాన జీవితం ఒకటే బాగుపడింది. కారణం ఏంటో తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళాడంట, దైవజనుడి దగ్గరికి వచ్చాడు. రెండో అంశం చూడండి. మొదటిగా తన జీవితంలో బాగుపడడానికి దేవుని సన్నిధి దగ్గరికి, దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. రెండోది ఏం చేసాడు చూడండి. అదే వచ్చిన చదువు ఒకసారి 5వ అధ్యాయం 14వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడైన చాలు. రెండో విషయం, తన జీవితం బాగుపడడానికి, స్వస్థత పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరు చెప్పినట్టు చేశాడు?
దైవజనుడు చెప్పినట్లు చేశాడు. జాగ్రత్త గమనించండి. దైవజనుడికి విధేయత చూపించాడు. దైవజనుడు ఏ మాట చెప్పాడో తోచా తప్పకుండా పాటించాడు. దైవజనుడు ఏదైతే ప్రవచించాడో, దైవజనుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, దైవజనుడు ఏదైతే తన యొక్క వ్యక్తిగతంగా పలకరించాడో ఆ యొక్క మాటలని దైవజనుడు చెప్పినట్టుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము దైవజనుడు చెప్పినట్లుగా మనం వింటున్నామా? దైవజనుడు చెప్పినట్లుగా మనం చేస్తున్నామా? దైవజనుడు చెప్పినట్లుగా మన జీవితాలు ఉంటున్నాయా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున చాలా మంది కూడా దైవజనుడు చెప్పినట్టు చేయలేకపోతున్నా. దైవజనుడికే ఆ యొక్క రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న వారు చాలా మంది క్రీస్తు సంఘంలో, క్రైస్తవ సమాజంలో చాలా మంది లెగుస్తున్నారు, చాలా మంది తయారవుతున్నారు. ఎవరు నష్టం? అది వాళ్ళకే నష్టం. రెండోదిగా ఈ యొక్క నయమాను ఎవరు చెప్పినట్టు చేశారంట? దైవజనుడు చెప్పినట్టు చేశాడు. ఇంకోటి, పొద్దున ఆలోచన చేస్తుంటే అసలు దైవజనుడు అంటే ఎవరు? అసలు దైవజనుడి జీవితం ఎలా ఉంటది? దైవజనుడిని ఎందుకు గౌరవించాలి? దైవజనుడు చెప్పింది ఎందుకు మనం చేయాలి? దైవజనుడిని ఎందుకు సన్మానించాలి అనేది ఆలోచన చేస్తే దేవుడు కొన్ని విషయాలు నేర్పించాడు. మొట్టమొదటిగా దైవజనుడు చెప్పినట్టు ఎందుకు చేయాలంటే, దైవజనుడు సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవుని కొరకు ఏం చేస్తున్నాడంట? ప్రయాసపడుతున్నాడు. ఎందుకంటే దైవజన్ని గౌరవించాలి, ఎందుకంటే దైవజన్ని సన్మానించాలంటే దైవజన్ ఎలాంటి వాడో తెలుసా? సమస్తమును విడిచిపెట్టుకుని ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాడంట? దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడు. ఈ రోజున చాలా మంది దైవజన్ అంటే చులకన అయిపోయింది. పని పాట లేక, ఏ ఉద్యోగం లేక, చదువు సంధ్య లేక సేవకు వచ్చేసారండి అని మాట్లాడేవారు లేరంటారా? చాలా మంది ఉన్నారు. కానీ దైవజన్ అంటే ఏంటో తెలుసా? సమస్తము విడిచిపెట్టుకున్నాడు. దైవజనులు అంటే చదువును విడిచిపెట్టుకున్నారు, హోదాను విడిచిపెట్టుకున్నారు, అధికారం విడిచిపెట్టుకున్నారు, తన యొక్క జీవితంలో రావలసిన సుఖభోగాలన్నీ కూడా విడిచిపెట్టుకుని కేవలము దేవుని యొక్క రాజ్యము కొరకు పాటుపడేవాడు ఎవరో తెలుసా? దైవజనుడు. ఈ దైవజనుడు ఎలా గుర్తిస్తున్నావు నువ్వు? ఈ దైవజనుడికి ఎలా విధేయత చూపిస్తున్నాం మనము? ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దైవజనుడు ఏం విడిచిపెట్టుకున్నాడంట? సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు. రెండోదిగా దైవజనుడు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాడు. ఒక త్యాగం కాదు, రెండు త్యాగాలు కాదు. దైవజనుడు ఏం చేస్తాడంటే త్యాగాలు చేస్తూనే ఉంటాడు. దైవజనుడు చేయలేని త్యాగం ఏది కూడా ఉండదు. ఎందుకంటే దైవజనుడు ఎవరి పక్షాన్ని నిలబడుతున్నాడు? దేవుని పక్షాన్ని నిలబడుతున్నాడు. దేవుడు ఎవరి పక్షాన్ని నిలబడుతున్నాడు? దైవజనుడు పక్షాన నిలబడి ఎన్నో త్యాగాలండి. సేవ అంటే ఆసమాసి కాదు, సేవకుడు అంటే ఆసమాసి కాదు, సేవకుడు అంటే చులకనగా కాదు. కానీ దైవజనుడు ఎన్నో త్యాగాలు చేసి జీవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బట్టి ఎన్నో ప్రయాణాలు. ఒకరోజు మనం ప్రయాణం చేస్తే ఒళ్ళు అలసిపోద్ది. ఏమండి, నేను ఉదయం 8 గంటలకు బయలుదేరాను. ఇక్కడ ఇంచుమించు 150 కిలోమీటర్లు. నేను రాత్రి ఇంటికి వచ్చినప్పుడు ఎంత తెలుసా? కరెక్ట్గా 8 గంటలు అయింది. ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్ళాను. ఆ యొక్క వసతులన్నీ కూడా కల్పించి అధికారులతో మాట్లాడి వచ్చినప్పటికి రాత్రి ఎంత అయిందంట? 8 అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు ఎన్ని త్యాగాలు చేస్తాడో ఈ రోజున ప్రతి సంఘ విశ్వాసులు గుర్తించాలి. మన జీవితంలో ఆలోచించాలి. రెండోదిగా దైవజనుడు ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఎందుకు దేవుడు దైవజనుడు చెప్పిన మాట దీవించబడుతున్నాడంటే దైవజనుడు ఎన్నో ఏం చేస్తున్నాడంట? త్యాగాలు చేస్తున్నాడు. మూడోదిగా దైవజనుడు అందరి క్షేమం గురించి ప్రార్థన చేసేవాడు. ఎవరి క్షేమం గురించి అంట? కుటుంబం క్షేమం గురించి కాదు, బంధువుల క్షేమం గురించి కాదు, లేకపోతే స్నేహితుల కోసం కాదు, కానీ సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డ కోసము వారి యొక్క క్షేమం గురించి ఆలోచించింది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే కేవలము దేవుని యొక్క సేవకుడు తప్ప ఎవరు కూడా లేరు. హల్లెలూయా. ఎవరు కూడా ఆలోచించరు. దైవజనుడు ఒక్కడే మీ క్షేమాల కొరకు, మీ యొక్క ఆనందాల కొరకు, మీ యొక్క అన్ని విషయాల కొరకు ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు ఎవరు ఏమన్నా, ఎవరు తిట్టినా, కుట్టినా, దూషించినా, అవమానపరిచినా, మోసం చేసినా సహించేవారు ఎవడో తెలుసా? దైవజనుడు. అర్థమైందా మీకు? దైవజనుడు పోస్ట్ అంటే మామూలుది కాదు. సేవకుడు అంటే మామూలుడు కాదు. సేవకుడు అంటే మామూలుగా మనలాంటి మనిషి కాదు. దేవుని యొక్క సేవకుడు ఎవడు తిట్టినా, కొట్టినా, దూషించినా, అవమానపరిచినా, మోసం చేసినా, అనకూడని మాటకి మాట అనిపించిన దైవజనుడు ఏం చేస్తాడంట? సహించేవాడు ఎవడంట? దైవజనుడు. కష్టాలు, బాధలు ఎన్నో ఉన్నా కానీ పైకి నవ్వుతూ కనిపించేవాడు ఎవడో తెలుసా? దైవజనుడు. దైవజనుడి కష్టాలు ఉన్నాయంటారా? ఏమండి, దైవజనుడికి ఇబ్బందులు ఉన్నామంటారా? ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఎవరికి? దైవ సేవకులకి. ఓ పక్కన కుటుంబ జీవితము, ఓ పక్కన ఆత్మీయ జీవితము, ఓ పక్కన దేవునితో సంబంధము, ఓ పక్కన సంఘ జీవితము. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. కానీ అన్ని కష్టాలు కూడా లోపల పెట్టుకుని దైవజనుడు ఎలా కనపడుతుంది చెప్పండి? పైకి
నవ్వుతూ టక్ చేసుకుని ఏ లోపం లేకుండా ఏ బాధ లేకుండా ఏం చేస్తారు అందరికీ. కానీ నిజమేనండి ఇది. దైవజనుడి కష్టాలు ఉంటే ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ బాధలు ఏం చేయడండి పైకి చెప్పడు. దైవజనుడు ఇప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకి కొనసాగిస్తాడు. ప్రతి విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడతాడంట? దేవుడి మీద తప్ప మనుషులను ఒక రూపాయి కూడా అడగడు. ఎవరు? నిజమైన దైవజనుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దైవజనుడు చెప్పినట్టు ఎందుకు చేయాలంటే, దైవజనుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా బోధించే జీవితాలు ఏం చేస్తారంట? సరిచేసి ప్రోత్సహిస్తారు. ఎవరంట? దైవజనుడు. నీ యొక్క లోపాలని సరిచేసేవాడు ఎవడంట? దైవజనుడే. ఎలా సరిచేస్తాడు? వాక్యాన్ని బట్టి. కానీ ఈ రోజున ఎంతో మంది దైవజనులు లోపం సరిచేస్తే ఎక్కడ దూరంగా వెళ్ళిపోతారని, ఎక్కడ సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతారని చాలా మంది భయపడి వారి యొక్క లోపాలు తెలియచేయకుండా, నిజం పలకకుండా, వారి యొక్క ఆ యొక్క లోపాలని హెచ్చరించకుండా చాలా మంది ఇంకా కొప్పుకుంటే ఎన్నో ఆశీర్వాదం కోసము బోధిస్తున్నారు. కానీ సమాజంలో నిజమైన దైవజనుడిని గాయపెట్టేవాడే గుర్తుపెట్టుకో. నిజమైన దేవుడిని సరిచేసేవాడు, నిజమైన దేవుడిని గద్దించేవాడు, నిజమైన దేవుడు దేవుని కొరకు నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టేవాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మన జీవితంలో దైవజనుడి గురించి ఆలోచన చేస్తే, దైవజనుడు అంటే ఏ ప్రాంతంలో ఉన్నా తన సంఘ క్షేమం కొరకు ఆలోచన చేస్తాడు. ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఈ ప్రాంతం నుంచి విడిచిపెట్టి ఏ ప్రాంతం వెళ్ళినా తన మైండ్ ఎవరు ఉంటారంట? సంఘం మాత్రం ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇతర కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకునేది ముందెవరంట? దైవజనుడే. అందుకనే దైవజనుడి బైబిల్ ఇంపార్టెన్స్ వచ్చింది. అందుకనే దైవజనుడి మాట విన్నప్పుడు ఎందుకు అద్భుతాలు జరుగుతాయంటే, మన జీవితంలో ఎవరికి విధేయత చూపించాలంటే దైవజనులు చెప్పినట్లు చేసేవారికి ఏముంటది? ఇప్పుడు ఆశీర్వాదము మెండుగా కలుగుతుంది. నయమాను తన యొక్క జీవితంలో స్వస్థత పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏం చేశాడంట? దైవజనుడు. ఒకసారి ఆ మాట చదువుతారు వల్ల, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములై అతడు శుద్ధుడైన. చాలు. ఎవరు మాట చెప్పినట్టు చేశాడండి? దైవజనుడు వద్దంటే వద్దు, దైవజనుడు చేయమంటే చేశాడు. ఎవరంట? నయమాను. తన జీవితంలో ఏం పొందుకున్నాడు? గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దైవజనుడికి ఇవ్వాల్సిన విలువ, దైవజనుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, దైవజనుడిని ఏ విధంగా సన్మానించాలో అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయాలని శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే దైవజనుడు చేసిన బాధ్యత ఎంతో ఉన్నతమైనది. అది 6వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు ఒకసారి. 2వ అధ్యాయం 6వ అధ్యాయం మొదటి వచ్చినాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, అనగా దైవజనుడి దగ్గరకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలమొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా, అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి. ఏం జరిగిందో తెలుసు? ఇక్కడ ఎలీషా యొక్క శిష్యులందరూ ఉన్నారంట. ఎలీషా శిష్యులందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారంటే, ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఎక్కడికి వెళ్తున్నాము? పలానా చోటుకి వెళ్తున్నామయ్యా, మేము వెళ్ళొచ్చా అని ఎవరిని పర్మిషన్ అడిగారు? ఎవరు అడిగారు? శిష్యులు ఎవరిని అడిగారంట? ఇప్పుడు శిష్యులు దేనితో సమానం అంటే దైవజనుడితో సమానం. ఎందుకంటే దైవజనుడు ఏదైతే చేస్తాడో శిష్యుడు కూడా ఏం చేస్తాడు? అదే చేస్తాడు. దైవజనుడు ఏ విధంగా వాక్యాన్ని బోధిస్తారో అదే క్రమంలో శిష్యులు కూడా ఏం చేస్తారంట? బోధిస్తాడు. ఇప్పుడు శిష్యులు ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళాలనుకున్నారు, ఒక పని నిమిత్తము. ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? దైవజనుడు పర్మిషన్ తీసుకున్నారు. ఎందుకు? శిష్యులు భక్తి లేదా? శిష్యులు వాక్యం బోధించలేరా? శిష్యులకి అనుభవం లేదా? అన్నీ ఉన్నాయి. కానీ బైబిల్లో సిస్టమేటిక్ ఏంటో తెలుసా? దైవజనుడి దగ్గరికి వెళ్ళకుండా ఏ ఒక్కడు కూడా బయటికి వెళ్ళలేదు. ఆ పని కూడా ఏం చేయలేదంట? ముట్టుకోలేదు. ఆ తర్వాత ఎలీషా ఏమనంటే, నువ్వు వెళ్ళిపోవన్నాడు. తర్వాత ఏమన్నా తెలుసా? మేము వెళ్ళడం కాదయ్యా, మీరు మాతో పాటు కూడా రావాలి. ఎవరిని? దైవజనుడు. ఎందుకు? వీరందరూ కూడా దేనికి వెళ్తున్నారు? చెట్లు కొట్టడానికి వెళ్తున్నారు, చెట్లు నరకడానికి వెళ్తున్నారు. ఇప్పుడు దైవజనుడే లేనా చెట్లు నరుగుతాడా? దైవజనుడే లేనా ఆ యొక్క వారికి సహాయం చేస్తాడా? కాదు. ఎందుకో తెలుసా? వారికి ఉద్దేశము, మేము వెళ్తున్న మార్గములో ఏదైనా అపాయం ఉంటే, ఏదైనా ఆటంకం వస్తే వెంటనే దైవజనుడు మా దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సమస్య నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? విడుదల చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో గుర్తించండి, సంఘము నిలబడాలంటే
సంఘము పడిపోకుండా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఎవరు పర్మిషన్ లేకుండా ఏమి చేయకూడదంట? దైవజనుల పర్మిషన్ లేకుండా ఏది కూడా చేయకూడదు. ఎంత పెద్ద సంఘమైనా ఎంత చిన్న సంఘమైనా దైవజనుడికి చెప్పకుండా, దైవజనుడికి తెలియకుండా ఏది కూడా నువ్వు చేయడానికి వీలు లేదు. ఎక్కడ? సంఘములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకోవచ్చు, ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ ఆలోచన వచ్చినా ముందుకు ఎవరి దగ్గర తీసుకురావాలంట? సంఘ నాయకుడి దగ్గరికి, దైవజనుడి దగ్గర తీసుకొచ్చాక ఆ పర్మిషన్ తోనే మనం ముందుకెళ్ళాలి తప్ప మన ఇష్టానుసారంగా ముందుకెళ్ళిపోతుంది క్షేమం మనకి కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఏం జరిగిందంట? వాళ్ళు దైవజనుని తీసుకెళ్లారంట. తీసుకెళ్ళక ఏమైందో తెలుసా? అనుకోని రీతిగా వారి గొడ్డలు ఏమైపోయిందంట? పడిపోతే ఇప్పుడు దైవజనం దగ్గరికి, అయ్యా మా గొడ్డలు పడిపోయిందని ఏడుస్తున్నారు. ఏడుస్తే మీరేమీ అడగకుండా ఎక్కడ పడింది అన్నాడు, అక్కడ పడింది అన్నాడు. వెంటనే దైవజనుడు ఏం చేశాడంటే గొడ్డలి బయటికి తీసుకొచ్చి, మీకు తెలుసా గొడ్డలు ఎక్కడి నుంచో తెచ్చారు? వాళ్ళు వేరే వాళ్ళు తెచ్చారు. దైవజనుడు ఉండడం ద్వారా నష్టంలో దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? లాభాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోదిగా దైవజనుడు చెప్పినట్లుగా మనం వినాలి. ఏ సందర్భం లేదా ఏ పరిస్థితులైనా దైవజనుడు వద్దంటే మనం ఏం చేయాలంట? మానేయాలి. దైవజనుడు చెప్పినట్టుగా మనం వింటే కనుక మన జీవితాలు ఏమవుతాయంట? ఆస్వాదించబడదు. ఒకనొక సమయంలో హైదరాబాద్లో ఒక సంఘంలో ఉంటూ ఉండేవాడిని. హైదరాబాద్లో ఒక సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడు ఆ యొక్క సంఘంలో ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు. అన్న, ఇలా చేస్తే బాగుంటది కదా, మనగా ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటది కదా అన్న. వెంటనే అతను అన్నాడు, ఏది చేసినా నీ ఇష్టం నా ఇష్టం కాదు, కానీ ముందు ఎక్కడికి వెళ్ళాలంట? దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంట. ఆయనకి చెప్పకుండా ఏది కూడా జరగదండి. ఇంచుమించు 800 మంది 400 మంది ఉంటారు అందులో. కానీ అందులో నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది, చేద్దామన్నా. అంకులు చెప్పండి అంటే, లేదు, ముందు మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సెలవైతే చేయాలి, ఎంత మంచి పని అయినా. లేకపోతే ఏం చేయాలంట? మా నిలప్పుడు నేర్చుకున్నాను నేను ఆ పాఠం. ప్రియమైన దేవుని, రెండోదిగా మన జీవితంలో ఎవరికి లోపడాలి? ఇప్పుడు దైవజనుడికి లోపడాలి. మూడోదిగా చూడండి, తన యొక్క జీవితంలో అద్భుతం పొందుకోవడానికి అదే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైన నా యొద్ద బహుమానములు తీసుకునవలసిందని అతను చెప్పగా, మూడవదిగా ఏం చేశాడు తెలుసా? తన జీవితం బాగుపడడానికి మొదటిగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. రెండోదిగా దైవజనుడు చెప్పినట్టుగా చేశాడు. మూడోదిగా దైవజనుడికి ఏమిస్తున్నాడు తెలుసా? బహుమానములు ఇస్తున్నాడు. బహుమానములు తీసుకోమని బతిమాలుతున్నాడు. ఏంటి ఆ బహుమానాలు? చదవండి ఒకసారి 22వ వచనం. ప్రవక్త శిష్యులు ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుతున్నాడు. నేను చాలు. ఏం పట్టుకెళ్ళారు దైవజనుడి దగ్గరికి అంట? వెండి, బంగారము. బంగారంతో పాటు ఏం పట్టుకెళ్ళారంట? వస్త్రాలు. ఎందుకు దైవజనుడికి వస్త్రాలు ఇచ్చారు వాళ్ళు? దైవజనుడికి బట్టలు లేవా? లేకపోతే దైవజనుడికి ఎందుకు వస్త్రాలు ఇచ్చారు వాళ్ళు? వాడు అనుకున్నాడు, భూలోకంలో మేమే ఎంత ఉన్నతమైన స్థితిలో అంటే, ఎంత గొప్ప వస్త్రాలు ధరించుకుంటే, అంతకంటే మా సేవకుడు, మా కొరకు ప్రార్థన చేసిన సేవకుడు, మా కొరకు కన్నీరు కాస్తున్న సేవకుడు ముందు ఆయన ఏం కట్టుకోవాలంటే, మాకంటే మంచిగా ఎవరు కనపడాలంట? సేవకుడు కనపడాలని ఏం చేశారంట? వస్త్రాలు పట్టుకెళ్ళి ఏం చేశారంట? ఇచ్చారు. అంతేగాని ఆ యొక్క దైవజనుడికి వస్త్రాలు కుదువని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా మన జీవితంలో దైవజనుడికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఏం చేయాలంట? ఇవ్వాలి. లేకపోతే లెక్క అడిగేది ఎవరు? దేవుడే. దైవజనుడికి ప్రతి అవసరము కూడా ఎవరు తీర్చాలంట? సంఘమే పోషించాలి. అది బైబిల్ యొక్క ప్రకారము, బైబిల్ యొక్క విధి. అది ఎవరు సెలవిచ్చిన మాట అంట? దేవుడు సెలవిచ్చిన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడి దగ్గరికి తను ఎలాగెళ్ళాడంట? బహుమానములు పట్టుకు. ఎవరు? కుష్ఠరోగి. ఎవరు? బాగుపడలేనివాడు. ఎవరి చేత నయము కాలేని వ్యాధిగ్రస్తుడు. ఎక్కడికి వెళ్ళాడంట? దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడు చెప్పినట్లు చేశాడు. మూడోదిగా దైవజనుడికి ఏమిచ్చాడంట? బహుమానాలు ఇచ్చాడు. అప్పుడు తన జీవితంలో ఏమైంది? మలాకి 3:10 చదవండి ఒకసారి.
దేవునికి ఇచ్చిన వారి జీవితాలు, దేవునికి సమర్పించుకున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేద్దామా. మలాకి 3:10, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిర నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు శోధించినలా ఆకాశపు వాకిలు విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా ఆ యొక్క భక్తుడు దైవజనుడి దగ్గరికి అంత విశిష్టమైన, ప్రశస్తమైన, కాస్ట్లీ ఎందుకు ఇచ్చాడో తెలుసా? తన జీవితంలో గ్రహించాడు. దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు చేస్తే, దేవుని యొక్క సేవలు ఏ కుదువు లేకుండా చూస్తే ఆ ఆశీర్వాదము ఎవరికి వస్తుందంట? నాకు వస్తుందని గ్రహించి తన యొక్క జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన ఏం చేశాడంటే దేవుడికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని పెట్టారు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా మనం బాగుపడాలంటే దేవునికి ఇవ్వాల్సిన దేవుడు ఇవ్వాలి. ఆశీర్వదించబడడానికి మరొక కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎంత ఎక్కువగా గుప్పులు విప్పుతూ ఉంటావో అంత ఎక్కువగా దేవుడిని దీవిస్తాడు. ఎంత గట్టిగా బిగపడుతూ ఉంటావో ఆ విధంగానే నీ కుటుంబ జీవితం కూడా బిగపడుతూ ఉంటుంది. దేవుని సన్నిధి ఎంతైతే విత్తుతూ ఉంటావో అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. నువ్వు ఎంతైతే బిగబెట్టుకుంటూ కూర్చుంటావో అంతే కొద్దిగా, అంతే లేమి దేవుడు మన జీవితంలో పెడతాడు. ప్రియమైన దేవుని. కాబట్టి మూడోదిగా దేవుని సన్నిధికి ఏం పట్టుకెళ్ళాడంట? బహుమానాలు పట్టుకెళ్ళాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మొదటిగా ఎక్కడికి వెళ్ళాడంట? దైవజన్ దగ్గరికి వెళ్ళాడు. రెండోదిగా ఆయన చెప్పినట్టు చేశాడు. దైవజనుడికి ఏమి ఇచ్చాడు? బహుమానాలు ఇచ్చాడు. నాలుగోదిగా నయమానికి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందంట. చదవండి ఒకసారి. అది 2వ రోజుల 5వ అధ్యాయము 11 వచ్చిన చదవండి ఒకసారి. 11. నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మార్పునని నేను అనుకుంటుని. చాలు. నయమాను చివరిగా ఎవరి మీద కోపించుకున్నాడంట? దైవజనుడి మీద కోపించుడు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే నయమాను వార్త అందిందో దైవజనుడి దగ్గరికి వెళ్ళాక ఒక విషయంతో వెళ్ళాడు, ఒక ఆలోచనతో వెళ్ళాడు. ఏంటో తెలుసా? నేను దైవజనుడి దగ్గరికి వెళ్తాను, ఆయన నా మీద చెయ్యేస్తాడు, నన్ను ప్రార్థన చేసి నా యొక్క వ్యాధినంతా కూడా ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు అనే ఒక ఆలోచనతో వచ్చాడు. ఎక్కడికి? దైవజనుడి దగ్గరికి. ఏమన్నా తెలుసు? దైవజనుడు చెయ్యలేదు, ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు. నువ్వు తిన్నగా యోర్దాను నదిలోకి వెళ్ళి ఎన్నిసార్లు మునగలన్నాడు? 7 సార్లు మునిగితే నీకేమైపోద్ది? నీకున్న వ్యాధి నయమైపోద్ది. ఇప్పుడు వెంటనే కోపం వచ్చేసింది. ప్రార్థన చేయించడానికి వచ్చాను, నా మీద చెయ్యేస్తాడు అనుకున్నాను, లేకపోతే నేను బాగు చేస్తాడు అనుకుంటే నన్ను ఎక్కడికి వెళ్ళమంటాడేంటి అని ఏమైందంట? కోపం వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితంలో ఎక్కడ లేని కోపాలు ఎక్కడ చూపిస్తారు? దేవుని సన్నిధిలో దైవజనుల దగ్గర కోపం చూపిస్తారు. మరొకసారి ఒక ప్రాంతంలో రాజమండ్రిలో జరిగింది ఇది. చర్చికి బాగానే వస్తున్నారండి, పిల్లలు కొట్టుకున్నారు. ఎవరెవరు కొట్టుకున్నారంట? పిల్లలు కొట్టుకుంటే తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చాక ఏమండి మీరేం పట్టించుకోరు అన్నాడు. నేనేం పట్టించుకోనండి, సండే స్కూల్ చెప్తున్నాను, పంపిస్తున్నాను, ఆడుకుంటున్నారు, నేనేం చూడండి అన్నాను. అంటే లేదండి, పిల్లలు కొట్టుకుంటున్నారు కాబట్టి రేపటి నుంచి మా పిల్లల్ని మీ సండే స్కూల్కి నేను పంపిస్తాను అన్నాడు. ఒకే ఒక మాట అడిగాను, స్కూల్లో పిల్లలు కొట్టుకుంటారు, స్కూల్ మానిపించేద్దాం అని అడిగాను. ఏంటంట? స్కూల్లో పిల్లలు కొట్టుకుంటారా కొట్టుకోరా? దెబ్బలాడుకోరా? పిల్లలు మానిపించేద్దాం నువ్వు అని అడిగాను. అడిగితే సమాధానం లేదు మన ఊరి దగ్గర. కొంతమంది జీవితంలో పెద్దలకు పండగ ఏది మానేస్తారు? చర్చి మీద కోపించుకుని, సంఘం మీద కోపించుకుని, సేవకుల మీద కోపం దూరం అయిపోతారు, పని చేసుకుంటారు. ఒకడంటే ఒకడు పడదు. ఉద్యోగం మానేస్తారు? ఉద్యోగం మానరు. అంటే ఎక్కడ లేని కోపాలు, ఎక్కడ లేని అన్ని కూడా ఎక్కడికి వచ్చేస్తాయి మనకే? దేవుడి మీదకే, దేవుడి సేవకుడి మీద వచ్చేస్తాయి కోపాలు మనకే. ఎప్పుడు వస్తుంది తెలుసా కోపము? సాధారణంగా విశ్వాసులు అనుకున్నది ఒకటి, సేవకులు అనుకున్నది ఒకటి. వీళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వకపోతే వారికి వీరికి ఏమొచ్చేస్తాయంట? కోపలు. ఇప్పుడు అదే జరిగింది. ఎలీషా అనుకున్నది ఒకటి, నయమాను అనుకున్నది మరొకటి. ఎలీషా యోర్దాను ఏమన్నాడు? నయమాను అలా కాదు, నా మీద చేపెట్టి ప్రార్థన చేయమన్నాడు. ఏమిచ్చుకున్నాడు? వెంటనే కోపం. ఎవరు నష్టపోయారు? తన జీవితంలో మునిగేంత వరకు కూడా ఏం రాలేదంట? జవాబు రాలేదు, స్వస్థత రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేని మీద కోపించుకోవచ్చు, కానీ దేవుని యొక్క సంఘం మీద కానీ, దేవుని యొక్క సేవకుల మీద కానీ ఎన్నడూ మనం కోపించుకుని దేవునికి దూరం అవుతే కనుక నష్టపోయేది ఎవరు?
మనమే ప్రియమైన దేవుని పెట్టారా. ఇప్పుడు అర్థమైందా మీకు? అందరూ కుష్ఠరోగులు అలాగే ఉండిపోయారు. నయమాను ఒక్కడు ఎందుకు బాగుపడ్డాడు తెలుసా? నయమాను తిన్నగా ఎక్కడికి వెళ్ళాడంట? దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడు చెప్పినట్టు చేశాడు. దైవజనుడికి ఇవ్వవలసినంత ఇచ్చాడు. నాలుగోది తన యొక్క పాపాన్ని ఏం చేశాడంట? ఒప్పుకున్నాడు. ఎక్కడ? దైవజనుడి దగ్గర. చివరి వచనం చదవండి, అది 18వ వచనం. 18వ వచనం. నా యజమానుడు మృక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించుగాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. ఏం చేశాడంట? దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏం చేసుకున్నాడంట? క్షమాపణ కోరుకున్నాడు. అయ్యా, నేను చేసింది తప్పు ప్రభువా, నేను ఈ విధంగా చేయలేకపోయాను, ఈ విధంగా ఉండలేకపోయాను ప్రభువా, ఈ విధంగా తప్పు చేసిన దయతో నన్ను క్షమించానంటే ఎలీషా ఏమనంట? నువ్వు నెమ్మది కలిగి వెళ్ళు, దేవుడిని ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. ప్రియమైన దేవుని పెట్టారా, ఎంతో విశిష్టమైన విషయాలు నయమన గురించి మనం నేర్చుకున్నాం. నయమన జీవితంలో బాగుపడడానికి, నయం అవడానికి, స్వస్థత పొందుకోవడానికి, తన యొక్క జీవితంలో అందరిలో తిరగడానికి, అందరి మీద ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు పాత జీవితమే, ఒకప్పుడు ఎవరి మధ్యలోకి వెళ్ళని జీవితమే, ఒకప్పుడు తన యొక్క రోగాన్ని ఎవరు నయమపరచలేని జీవితమే, ఒకప్పుడు తను చూసి అందరూ అసహించుకునే జీవితమే. కానీ ఇప్పుడు ఆ యొక్క జీవితం దేవుడు మధురంగా ఎందుకు మార్చాడంటే, తన జీవితంలో తిన్నగా ఎక్కడికి వచ్చాడంట? ఎలా వచ్చాడు? ఉన్న సమస్యలతో, ఉన్న ఇబ్బందులతో, ఉన్న పరిస్థితులతో నువ్వు తిన్నగా దేవుని సన్నిధికి వస్తే మిగతా విషయాలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ సమస్యలు పోవట్లేదని, ఇబ్బంది అలాగే ఉండిపోతుందని, కన్నీరు అలాగే ఉండిపోతుందని దేవునికి దూరం అవుతే గనక నువ్వు సాధించేది ఏది కూడా ఉండదు. కాబట్టి మన జీవితంలో తిన్నగా ఎక్కడ రావాలంట? అనారోగ్యం ఉన్నావా? వచ్చి కూర్చుని వాక్యమేను. ఇబ్బంది పడుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో కూర్చో, దేవుని యొక్క వాక్యాన్ని విను. దేవుడు తప్పకుండా మిగతా పరిస్థితులను ఎవరు చక్కపరుస్తాడంట? ఆయన చక్కపరుస్తాడు. కాబట్టి మొదటిగా దేవుని సన్నిధికి రావాలి. రెండోదిగా ఎవరు చెప్పినట్టు వినాలి? దైవజనుడు చెప్పినట్టు మాత్రమే వినాలి. అలాగే విన్నప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం. మూడోదిగా దైవజనుడికి ఏమి ఇచ్చాడు? బహుమానములు ఇచ్చాడు. అరే, నా కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు, నన్ను బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, లోకంలో ఎక్కడ దొరకలేని శాంతి నాకు ఇచ్చాడని చెప్పి గుర్తించి దైవజనుడికి ఇవ్వాల్సినంత ఏం చేశాడంట? ఇచ్చాడు. మనం కూడా దైవజనుడి యొక్క శ్రమను గుర్తించి ఆయనకి ఇవ్వాల్సిన భాగం మనం ఏం చేయాలంట? ఇవ్వాలి. అప్పుడే మన జీవితాలకి దీవెన ఉంటది. నాలుగోదిగా మనం దేని మీద కోపించుకోకూడదంట? ఎక్కడ మీద? దైవజనుడి మీద కోపించుకోకూడదు. లోకంలో ఎలా ఉంటదంటే, సాధారణంగా పని చేస్తున్నప్పుడు ఎవరైనా బాస్ తిట్టాడు అనుకోండి, అధికారి తిట్టాడు అనుకోండి, ఆ బాస్ ఏమనలేక భర్త ఇంటికి వచ్చి భార్య మీద, పిల్లల మీద పడిపోతూ ఉంటాడు. అంతేనంటారా? లేకపోతే భార్య కోపం వచ్చింది అనుకోండి, భర్తను ఏమనలేదు, ఎవరు వాన్ చేస్తుంది? బిడ్డలు పట్టుకుని వాన్ చేస్తూ ఉంటది. కారణం అతని మీద కోపం అంతా ఎవరి మీద చూపించేస్తారు? ఏళ్ళ మీద. ఎప్పుడు మనం ఒక వ్యక్తి మీద కోపం చూపిస్తాం తెలుసా? ఎవరి మీద చూపిస్తాం? వినండి, నీ దృష్టిలో విలువ లేని వారి దగ్గర, నీ దృష్టిలో చులకనగా ఎవరైతే నీకు కనపడతారో వారి దగ్గరే కోపడతావు, కానీ మిగతా వారి దగ్గర ఎవరు కోపడరు. అంతేనంటారా? నీ దృష్టిలో ఎవరైతే విలువ లేనిగా కనపడుతున్నారో, చులకనగా కనపడుతున్నారో వారి దగ్గరే మనం కోపం ప్రదర్శిస్తాం. కానీ ఉన్నతమైన వ్యక్తి దగ్గర, విలువ ఉన్న దగ్గర ఎక్కడైనా కోపడతామా? ఉదాహరణ చెప్తున్నాను. ఉద్యోగంలోకి వెళ్తాము, బాస్ ఏదో అన్నాడు, అతని దగ్గర కోపడతామా? కోపడ్డాం. ఇంటికి వస్తాము, ఏదో సందర్భం జరుగుతుంది, వెంటనే ఏమొస్తుంది? మనకి కోపం వస్తుంది. వెంటనే ప్రదర్శిస్తామా? వెంటనే చూపిస్తాం. ఎందుకో తెలుసా? అక్కడ చూపిస్తే ఏమవుతుంది? ఉద్యోగం పోతుంది. ఇక్కడ చూపించిన నష్టం ఏది కూడా ఉండదు. ఎందుకంటే నీ జీవితంలో చులకనగా ఉన్నారు కాబట్టి మన జీవితంలో ఇప్పుడు దేవుడి మీద, దేవుని సేవకుల మీద కోపం పెట్టుకుంటున్నావంటే, దేవుని సేవకుడు దేవుడు నీ జీవితంలో ఎలా ఉన్నాడు? చులకనగా ఉన్నాడు కాబట్టే నువ్వు ఎవరి మీద కోపం ఇస్తున్నావు? దేవుడి మీద కోపం ఇస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఇది అసలు కూడా ఉండకూడదు. మన జీవితంలో మేలు జరిగినా, కీడు జరిగినా మనం ఎన్నడూ కూడా దేవుని యొక్క సన్నిధి కానీ, దేవుని యొక్క సంఘం మీద కానీ, దేవుడి మీద కానీ ఏనాడు కూడా మనం ఏం చేయకూడదంటే కోపము ప్రదర్శించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నయమాను తన జీవితంలో కోపం చేశాడు, కోపం తెచ్చుకున్నాడు. తర్వాత దైవజనుడి దగ్గరికి ఏం చేశాడంట? క్షమాపణ కోరుకున్నాడు. తన జీవితము అందరికంటే అద్భుతంగా మార్చబడింది. ఈ రోజున నీ జీవితము, నా జీవితం కూడా ఆ యొక్క వ్యాధితో కానీ,
పాపంతో కానీ లేకపోతే బాగుపడని స్థితిలో కానీ ఇబ్బందులతో క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధికి వచ్చేవేమో, మనోవేదనలతో నీ యొక్క హృదయమంతా దుఃఖంతో నింపబడి దేవుని యొక్క సన్నిధికి వచ్చేవేమో. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నయమాన్ని ఏ విధంగా బాగు చేశానో నిన్ను కూడా బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. నయమాన్ని ఏ విధంగా విడుదల చేశానో నిన్ను కూడా విడుదల చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సేవకుడు చెప్పినట్టుగా చేయాలి, దేవుని సేవకుడికి ఇవ్వాల్సిన ఇవ్వాలి. నాలుగోదిగా ఆయన మీద కోపించుకోకుండా ఆయన సన్నిధిలో మనం చేసిన పాపాలన్నిటి కూడా ఏం చేయాలంట? క్షమాపణ కోరుకోవాలి. అలా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క రక్తంలో, ప్రభు యొక్క శరీరకంలో చేవేసే ముందు ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు ఎంతవరకు కూడా మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఎవరు కూడా కళ్ళు తిరగొద్దు, ఎవరు అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు చూడొద్దండి. చాలా ప్రశస్తమైన సమయము, దేవుడు దర్శించే సమయము, దేవుడు మన జీవితాల్ని మార్చే సమయము, మంచి తీర్మానం తీసుకునే సమయం ఇది. మన జీవితాన్ని సరి చేసుకున్నాకి యోగ్యమైన రీతిలో అందులో చేయాలి మనము. ఈ రోజు నీ జీవితం ఎలా ఉంది? తిన్నగా దేవుని సన్నిధికి వస్తున్నావా? ఉన్న సమస్యతో, ఉన్న ఇబ్బందితో, ఉన్న అక్కరతో, ఉన్న గలిబిలితో, ఉన్న కలవరముతో, ఉన్న రోగముతో, ఉన్న వ్యాధితో, ఉన్న జబ్బుతో, ఉన్న ఆర్థిక సమస్యతో దేవుని యొక్క సన్నిధికి వస్తున్నావా? లేకపోతే ఇది జరిగాక అది జరిగాక అంటున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఉన్న పాటున దేవుని యొక్క సన్నిధికి రావాలి మనము. నీ పరిస్థితి ఏదైనా సరే, నీ యొక్క సమస్య ఏదైనా సరే, ఉన్న పాటున వచ్చి అన్ని చేతిలో పెడితే కనుక దేవుడు నయమన వల్ల నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితం ఎంతవరకు కూడా ఆ వాటిని గురించి వీటిని గురించి ఆలోచిస్తూ దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోవేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించాలండి. ఆయన ఒకే ఒక్క రోజు మనం కోరుకున్నాడు, 2 గంటలు మాత్రమే సమయం అంటున్నాడు. ఈ సమయాన్ని కూడా నువ్వు నేను దొంగలించామే, ఈ సమయాన్ని కూడా ఎన్నోసార్లు మనం దూరం అయిపోయామే. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకు, అయ్యా ఎన్నోసార్లు ప్రభు ఉన్న పాట నీ ఎత్తుకు రాలేకపోయానయ్యా, ఉన్న పాట నీ వైపు నేను చూడలేకపోయానయ్యా అని ప్రభుని అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. మొదటిగా ఆయన సన్నిధికి రావాలి మనం. రెండోదిగా దైవజనుడు చెప్పినట్టు చేస్తున్నావనే జీవితంలో ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దైవజనుడి యొక్క సలహా తీసుకొని, దైవజనుడి యొక్క అధికారములో దైవజనుడు ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రకారంగా మనం నడుచోగలుగుతున్నామా? దేవుని యొక్క సంఘ విషయాల్లో ఆలోచించండి. ప్రియమైన దేవుని పెట్టారా, ఒకవేళ ఆ విధంగా మనం నడుచుకోలేకపోతే ప్రభుని క్షమాపణ అడగండి. ఆ యొక్క శిష్యులందరూ కూడా ఎలిసా దగ్గర, అయ్యా నువ్వు మాతో ఉండాలి ప్రభా, నువ్వు మాతో రావాలయ్యా, ఎందుకు కోరుకున్నా తెలుసా? దైవజనుడు ఉండడం ద్వారా నష్టపోయిన వాళ్ళు ఆ యొక్క లాభం పొందుకున్నారు. ప్రియమైన దేవుని పెట్టారా, సమస్య వచ్చినా పరిష్కారం పొందుకున్నారు వాళ్ళు. మన జీవితంలో దైవజనుడు గుర్తిస్తున్నావా? నీ జీవితంలో దైవజనుడు చెప్పినట్టుగా చేయాలి. ఆయన ఏ వాక్యం మీద బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి దేవునికి కావలసిన వర్తమానం ఏది అందిస్తున్నాడో దాని ప్రకారంగా మనం ఏం చేయాలంట? జీవించాలి, ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన జీవితం దీవెనకరంగా మారుతాయి. మూడోదిగా దైవజనుడికి ఇవ్వాల్సిన ఇస్తున్నావా నీవు? లేకపోతే దాచిపెట్టుకుంటున్నావా? లేకపోతే బిగిస్తున్నావా? ఆలోచించే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క నయమానైతే ఎంతో విలువైనవి, ప్రశస్తమైనవి వస్త్రాలు తీసుకొచ్చి అక్కడ దైవజనుడికి ఇస్తున్నాడండి. కారణం ఏంటో తెలుసా? తనకు తెలుసు నేను ఇలా ఉన్నానంటే ఎవరో కారణమని, తనకు తెలుసు నా రోగం బాగుపడిందంటే ఎవరో కారణమని గుర్తించాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, మన జీవితంలో కూడా దైవజనుడికి ఇవ్వాల్సిన ఏ విషయంలో కూడా దొంగలించకూడదు మనం. నాలుగోదిగా దైవజనుడి మీద కానీ దేవుని సంఘం మీద కానీ కోపమించుకోకూడదు. ఒకసారి నీ జీవితంలో వాక్యం నీ మనసు గుచ్చుకోవచ్చు, వాక్యం సూటిగా మాట్లాడచ్చు. దేవుడు ఇది నా గురించే మాట్లాడాలని సరి చేసుకోవాలి, కానీ దైవజనుడి మీద కోపం పెట్టుకోకూడదు. నా క్షేమం కొరకు, నా ఆత్మీయ జీవితం కొరకు, దేవుని యొక్క రాకడ సిద్ధపాటు కొరకు దేవుడు నాతో మాట్లాడని జీవితాన్ని సరి చేసుకోవాలి, కానీ అంతేగాని దేవుని సేవకుడి మీద ఏనాడు కూడా మనం కోపించకూడదు. దేవుని మీద అసలు కోపం పెట్టుకోకూడదు మనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. దేవుని సన్నిధిలో ఒకరు పాపం చేసినట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకునే మనసు మనకుందా? అలా లేకపోతే ప్రభుని అడగండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. కాబట్టి తలలో వంచండి, పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడా నీ నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయనా. పనికిరాని వాడిని నన్ను పనికొచ్చే పాత్రగా ఎంచుకొని నీ దాసుడిగా నిలబెట్టుకునే ప్రభువా, సంఘానికి నాకు కావలసిన మాటలు అనుగ్రహించాలి. నీకు వందనాలు. దేవ, ఎన్నోసార్లు నీ ఎద్దుకు రాలేకపోతున్నామయ్యా.
ఎన్నోసార్లు నీ వైపు చూడలేకపోతున్నాం నాయన. ఎన్నోసార్లు రకరకాల వాటితో భారంతో కూడినైనా అవి తొలగిపోయాక ఇవి తొలగిపోయాక స్వస్థపరచబడ్డాక ఆరోగ్యం వచ్చాక అంత నయమయ్యాక నీ దగ్గరికి రావాలని ప్రణాళికలు వేసుకుంటున్నాను, కానీ నయమని వాళ్ళే ఉన్నది ఉన్నట్టుగా నీ సన్నిధికి రాలేకపోతున్నానైనా, నీ కొరకు నిలబడలేకపోతున్నానయ్యా. దయతో నన్ను మమ్మల్ని క్షమించండి నైనా. దేవా, మా జీవితాల్లో ఉన్న పాటున దేవా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. దేవా, దైవజనుడి యొక్క మాటకి లోబడే జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయండి ప్రభువా. దేవా, నీ దాసుని మా కొరకు ఏర్పాటు చేసుకున్నాం. దేవా, నీ దాసుని మా కొరకేనైనా దేవ నడిపిస్తూ వచ్చావునైనా, దైవజనుడు చెప్పినట్టుగా మేము లోబడడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా, దైవజనుడి యొక్క ప్రయాస ఏంటో మాకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. దేవా, మీరు కనికరించండి. దేవా, దైవజనుడికి ఇవ్వాల్సినవన్నీ కూడా మేము సమర్పించడానికి మాకు మనోనేత్రాలు తెరవండి ప్రభువా. దేవా, మా జీవితాల్లోనైనా దేవా మాకు సహాయం చేస్తున్నామని అడుగుతూ ఎన్నోసార్లు దేవా దొంగలిస్తున్నాం నీకు ఇవ్వాల్సినవి. ఎన్నోసార్లు ప్రభువా తండ్రి నీకు ఇవ్వాల్సినవి కూడా సైడ్ పెడుతున్నాం నైనా, బిగిస్తూ కూర్చుంటున్నాం నైనా. దేవా, నీకు ఇవ్వాల్సినవి మీకు ఇవ్వడానికి మాకు సహాయం చేయండి. దేవా, నీ మీద ఎన్నడూ మేము కోపించుకోకుండా, సేవకుల మీద ఎన్నడూ మేము కోపించుకోకుండా ప్రభువా మా జీవితాల్లోనైనా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి అయినా. దేవా, మేము తప్పు చేసిన వెంటనే నీ సన్నిధికి వచ్చి క్షమాపణ కోరుకునే మనస్సును మాకు దయచేస్తూ రమ్మని అడుగుతూ వస్తున్నాను. దేవా, సహాయం చేయండి, కృప చూపించాలి. యోగ్యమైన రీతిలో పాలు పంచుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అదేవిధంగా మోకరించండి, ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారు, రక్షించబడిన వారు, సంఘంలో చేర్చబడిన వారు మీ కుడి హస్తాలు పైకి చూపించండి. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యించబడిన రొట్టె మన మధ్యలో ఉంది. ఇది మీ దగ్గరికి వచ్చినప్పుడు దేవానికి కృతజ్ఞతాస్తుతులు, దేవానికి వందనాలు తెలియజే